హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సమ్ న్యూస్ వన్. ఈరోజు సరికొత్త మినీ వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసానండి. మేము రీసెంట్గా స్వర్ణగిరి టెంపుల్ విజిట్ చేసామండి. సో ఆ టెంపుల్ విశిష్టత నేను మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఈ టెంపుల్ హైదరాబాద్కు 47 కిలోమీటర్ దూరంలో ఉందండి. ఈ టెంపుల్ ఆకర్షణీయమైన కొత్త గమ్యస్థానంగా ఆవిర్భవించిందండి. ఇటీవలే భక్తుల కోసం తెరవబడింది. పాక్షికంగా నిర్మాణంలో ఉన్నప్పటికీ ఈ ఆలయం త్వరగా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు నిర్మాణ వైభవానికి కేంద్ర బిందువుగా మారుతుంది. మానపల్లి కుటుంబానికి చెందిన సువిశాలమైన 22 ఎకరాల స్థలంలో ఉన్న ఈ కొత్త ఆలయం దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద బాలాజీ దేవాలయంలో ఒకటిగా ప్రశంసించబడిందండి. సుందరమైన స్వర్ణగిరి కొండపై ఉన్న దాని స్థానం ప్రత్యేకించి ఆలయం ప్రకాశవంతంగా ఉన్నప్పుడు దానికొక మనోహరమైన శోభను ఇస్తుందండి. ఆలయానికి 108 మెట్లను అధిరోహిస్తూ సందర్శకులను పల్లవ, విజయనగర, చోళ మరియు చాళుక్య నిర్మాణ శైలుల సమ్మేళనం ద్వారా స్వాగతించారండి. 4 రాజగోపురాలు ఆలయ గోడలను అలంకరించాయి, విశాలమైన మండపాలకు దారి తీస్తాయి మరియు గర్భగుడిపై 5 అంతస్తుల విమాన గోపురంతో ముగుస్తుందండి. గర్భగృహం లోపల 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం ఉందండి. ఇది తెలంగాణలోనే అతి పెద్దదిగా చెప్పబడుతుంది. 120 అడుగుల హనుమాన్ మండపంలోని 40 అడుగుల ఏకశిలా హనుమంతుని విగ్రహం మరియు భారతదేశంలోనే 2వ అతిపెద్ద అయిన దాదాపు 1.5 టన్నుల బరువున్న భారీ కాంస్య గంట వంటివి గుర్తించదగినవండి. డిఎన్వి ప్రసాద్ స్థాపతి, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మరియు ప్రాంగణంలో ఉన్న సంబంధిత నిర్మాణాల యొక్క ప్రధాన శిల్పి ఆలయ సముదాయాన్ని రూపొందించడానికి వివిధ రాష్ట్రాల నుండి నైపుణ్యం కలిగిన కళాకారులను సమీకరించి మొత్తం ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించారండి. శ్రీ జలనారాయణ స్వామి సన్నిధి, శ్రీవారి పాదపీఠము, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మండపము వంటి కొన్ని ప్రాంతాలు ఇప్పటికే సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుండగా శ్రీ భువరాహ మండపం, కార్యసిద్ధి హనుమాన్ సన్నిధి వంటి కొన్ని ప్రాంతాలు నిర్మాణాల దశలో ఉన్నాయండి. భవిష్యత్తులో మరింత గొప్ప అనుభవాలను అందిస్తాయండి. ఈ ఆలయంలో జలనారాయణ స్వామి సన్నిధి ఉంది. సాయంత్రం దీపాలతో ప్రకాశించే నీటితో నిండిన గర్భగుడి సందర్శకులకు దృశ్యమాన ఆనందాన్ని అందిస్తుందండి. అదనంగా శ్రీవారి పాదపీఠము, లక్ష్మీ నరసింహస్వామి మండపము, గరుడాల్వార్ స్తంభము, కార్యసిద్ధి హనుమాన్ సన్నిధి, గరుడ మండపము మరియు గణేష దేవాలయం ఉన్నాయండి. ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. సో మేము అక్కడ దిగిన కొన్ని పిక్స్ నేను మీకోసం పెడుతున్నానండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్.